మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఎంపీ రఘునందన్ రావు గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2002లో మండల విద్యాధికారి కార్యాలయం కొరకు పూర్తి కేంద్రం నిధులు సర్వశిక్ష అభియాన్ ద్వారా 40.70 లక్షల నిధులు మంజూరు చేశారు. అప్పుడు చేసినటువంటి నిధులతో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంఈఓ భవనం ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ పునః ప్రారంభం చేసి మండల విద్యాధికారి కార్యాలయానికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి పలు సూచనలు ఇచ్చారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి బీజేపీ మండల శాఖ నార్సింగి గ్రామ మరియు మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు షీర్నా చంద్రశేఖర్, మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కిసాన్ ఎన్నం లింగారెడ్డి, సత్యపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నర్సింహులు, మండల నాయకులు గురుపాదం, యాదగిరి, శ్రీనివాస్, దాసు, స్వామి రెడ్డి, దాయం నరేష్ మరియు పట్టణ నాయకులు శ్రీనివాస్, రాజు, శరత్, స్వామి, నరేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క నార్సింగిలో 2022లో మన దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు సర్వశిక్ష అభియాన్ కింద 40.70 లక్షల నిధులతో ఎంఈఓ భవనానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. వివిధ కారణాల వల్ల అది గతంలో ఆగిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కనుక ఈ యొక్క ఎంఈఓ ఆఫీస్ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పనులను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మన నేషనల్ హైవే పైన మన యొక్క ఈ మొన్న వాగులకు కొట్టుకుపోయినటువంటి హైవే దాని యొక్క అభివృద్ధి పనులకు, రోడ్డు యొక్క అభివృద్ధి పనులకు మన ఎంపీ గారు చొరవతో వాటి యొక్క నిధులు కూడా మంజూరు అవ్వడం జరుగుతుంది. నార్సింగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఎంఈఓ ఆఫీసును మేము బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అందరం కలిసి పరిశీలించడం జరిగింది. ఇది గతంలోనే 2022లో దుబ్బాక ఎమ్మెల్యేగా అప్పుడు గెలిచినటువంటి రఘునందన్ రావు గారు, ఇప్పుడున్న ఎంపీ గారు దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అట్టి శాంక్షన్ వివిధ కారణాలతోని కొద్దిగా వెనుకబడ్డప్పటికీ ఇప్పుడు మళ్ళీ పనులు చూసి స్థల పరిశీలన చేసి వేగవంతంగా దాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇట్టి నిర్మాణాలు కాకుండా ఎన్నో అభివృద్ధి పనులకు ఎంపీ నిధుల నుంచి కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి ఎంపీ నిధుల నుంచి ఎన్నో కార్యక్రమాలు మనకు ఇవ్వడం జరుగుతుంది. అవి ఇప్పుడు వివిధ గ్రామాల్లో వేసినటువంటి ఎన్ఆర్జీఎస్ రోడ్లే కానీ అవన్నీ కానీ మళ్ళా అక్కడ నేషనల్ హైవే మీద ఉన్న రోడ్డు తెగినటువంటి దాన్ని పునర్నిర్మించడం కానీ, ఇప్పుడు మిర్జాపల్లి రోడ్డు నుంచి కూడా బ్రిడ్జ్ కూడా అక్కడి నుంచి కూడా పరిశీలన కూడా నిన్న ఇవాళనే తిరుగుతున్నట్టు మాకు దృష్టికి వచ్చింది. కాబట్టి ఇంకా ఎంపీ ఫండ్ నుంచి అనేక ఫండ్లు తీసుకొచ్చి మేము నార్సింగి గ్రామాన్ని అభివృద్ధి పదంలో పయనించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నార్సింగి మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నప్పుడు ఎంఈఓ ఆఫీస్ కొరకు 2022లో పూర్తి సెంట్రల్ నిధులతో 40,70,000 రూపాయలతో ఎంఈఓ ఆఫీస్ కొరకు నిధులు మంజూరు చేపించడం జరిగింది. ఇప్పుడు ఆ పనులు ప్రారంభమవుతున్న సందర్భంగా నార్సింగి మండల ప్రజలకు వారు చేస్తున్న అభివృద్ధి పనులను మీ ముందుకు తీసుకురావాలని మేము ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు జరిగింది. ఇవే కాకుండా మరియు ఎంపీ గారి నిధులతో, నరేంద్ర మోడీ గారి నిధులతో నార్సింగి గ్రామాన్ని మునుముందు ఒక ఆదర్శ గ్రామంగా తీసుకెళ్తాము. ఈరోజు ఎంపీగా ఉండి కూడా ఎంపీ గారు నార్సింగి గ్రామానికి ఎన్నో నిధులు ఇస్తున్నాడు. ఇలాంటి అభివృద్ధి ఒక భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ మరియు రఘునందన్ రావు వల్లే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాం.